తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 2-3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణులు ఏర్పడినప్పుడు మాత్రమే తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. జూలై చివరి వారం నుంచి వర్షాలు ఊపందుకునే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవన ద్రోణి కారణంగా వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. సో ఏ ప్రాంతంలో ఏ అలర్ట్ జారీ చేశారు, రానున్న రోజులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి జి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, రుతుపవన ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది ఏ విధంగా ఉండదు, వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందా? ఈ మాన్సూన్ పీరియడ్లో మనకి ముఖ్యంగా వర్షాలు ఏదైనా సినాప్టిక్ ఫీచర్ ఉన్నట్టయితే, సినాప్టిక్ ఫీచర్ అంటే ఒక అల్పపిండం కానీ ద్రోణి కానీ, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు పడాలంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం మనకి దగ్గరగా ఉన్న ప్రదేశం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే తూర్పు కోస్తా తీర ప్రాంతం, ఆ ప్రాంతాల్లో ఏదైనా అల్పపీడనం కానీ ద్రోణి కానీ ఏర్పడినట్టయితే ఈ మాన్సూన్ గాలుల్లో మరింత పురోగతి వచ్చి బాగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మనకి ప్రస్తుతం గత 4-5 రోజులు బట్టి ఈ ఋతుపవన ద్రోణి మనకి తెలంగాణకి చాలా దూరంగా ఉండటం వల్ల మనకి ఓన్లీ క్లౌడీనెస్, లైట్ రెయిన్స్ చూసాము. నిన్నటి నుంచి కొద్దిగా ఋతుపవన ద్రోణి మధ్యప్రదేశ్ ప్రాంతంలో వరకు కొంచెం కిందకి దిగడం వల్ల మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడటం జరిగింది. చెప్పినట్టు ఋతుపవన ద్రోణి తెలంగాణకి దగ్గరగా మరింత కిందకి దిగినట్టు, ఉత్తర భారతదేశంలో ఉన్న ఋతుపవన ద్రోణి మరింత కిందకి దిగినట్టయితే కూడా మనకి వర్షాలు పడతాయి. అయితే ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మటుకు మనం భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాగల 2-3 రోజుల్లో మళ్ళీ వర్షాలు కొద్దిగా తగ్గి ఓన్లీ లైట్ టు మోడరేట్ రెయిన్సే ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం జూన్ నెల వర్షపాతం చూసుకున్నట్టయితే తెలంగాణ జూన్ 30 నాటికి ఇంచుమించు 25% లోటు వర్షపాతం ఉంది. అయితే గత 2 రోజుల్లో పడిన వర్షాల వల్ల ఈ లోటు ఈ రోజుకి 6%కి చేరుకుంది. జూలై నెలలో యాక్చువల్ ఇప్పుడు జూలై నెలకి ఓవరాల్గా మా అంచనాలు కూడా ఢిల్లీ కేంద్ర విభాగం నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మనం తెలంగాణలో నార్మల్ రెయిన్ఫాల్ లేదా దానికంటే కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మొదటి వారము 2వ వారంలో మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ లేనందువల్ల ఓన్లీ ఈ ద్రోణి పొజిషన్ మీద ఆధారపడి మనకి ఒక 2-3 రోజులు వర్షాలు పట్టము, మళ్ళీ తర్వాత వర్షాలు నెమ్మదించడము జరగచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 25% కూడా పూర్తిగా లోటు వర్షపాతం అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఫస్ట్ ఈ 2-3 వారాలు కూడా లైట్ రెయిన్సే ఉండే అవకాశం అయితే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 2-3 రోజుల పాటు కూడా లైట్ రెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. జూలై 3rd వీక్ నుంచి లేదా 4th వీక్ నుంచి కూడా వర్షాలు ఊపందుకునే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.